జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఒక కుర్ర కుంక ఆజాదీ ఆజాదీ అనే అరవడంతో ఒక రకమైనటువంటి భ్రమ ప్రపంచంలో కొద్దిపాటు మనల్ని తీసుకెళ్ళడం జరిగింది. ఈ కుర్ర కుంకల యొక్క ఆలోచన విస్తృతి ఎంత సంకుచితమో, ఎంతగా వీళ్ళు అమాయకత్వంలో ఉన్నారో ఒకసారి మనం ఆలోచిద్దాం. స్వాతంత్రం అంటే విచ్చలవిడితనం కాదు. స్వాతంత్రం అంటే నేను కూర్చున్న కొమ్మని నరుక్కోవడం కాదు. స్వాతంత్రం అంటే ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం కాదు. విశృంఖలత్వం కాదు. నేను తాగుబోతుగా అవుతాను, నా అలవాట్లు నా ఇష్టం, నేను ఎలా ఉంటే నీకెందుకు, నేను చంపుతాను నరుకుతాను, మనుషుల్ని చంపితేనే విప్లవము, ఎరుపు రంగు రక్తాన్ని చూసేంత దాకా నేను నిద్రపోను, ఇదే స్వాతంత్రం. పివి సుజిత్ అనేటటువంటి ఒక అమాయకపు యువకుడు కేరళలో తన తల్లిదండ్రుల ముందరే వధింపబడితే ఆ వధించడానికి కారకులైనటువంటి వాళ్ళు లాల్ సలాం అని అరిస్తే ఇదేనా స్వాతంత్రం? స్వాతంత్రం అంటే 72 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను చంపడమా? స్వాతంత్రం అంటే అన్నల పేరుతో పేద ప్రజలకు దిక్కైనటువంటి పాఠశాలను కూలగొట్టడమా? రోడ్లు తవ్వడమా? స్వాతంత్రం అంటే ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ ఎరుపు రంగు మేధావులు భారతదేశంలో 80 ఏళ్లుగా సాగిస్తున్నటువంటి అసత్యపు ప్రచారాలని, అసత్యపు సిద్ధాంతాలని ప్రపంచం ఎప్పుడో పక్కన పెట్టింది. రష్యాలో ఈ అబద్ధపు ప్రచారాలని నమ్మి ప్రయోగాలు చేసినటువంటి సమాజంలో ఆడవాళ్ళు గుంపులుగా తమ ఒళ్ళను అమ్ముకుంటున్నారు. ఎందుకో ఆలోచించండి. ఈరోజు మావో మావో అని అరుస్తున్నటువంటి చైనాలో నిన్నటికి నిన్న 50 లక్షల మంది ఉద్యోగులను తీసేస్తే ఎందుకు అని ప్రశ్నించినందుకు తుపాకీ ముందర పెట్టి మాట్లాడకుండా నోరు నొక్కేస్తున్నారు. ఈ నిజాన్ని గుర్తించండి. సలామా లేకుం అని అరుస్తున్నటువంటి కాశ్మీర్ లోపల ఉన్న తీవ్రవాదుల మాటను పలుకుతున్నటువంటి జేఎన్యూ విద్యార్థులు ఒక్కసారి చైనాలో అల్లాహో అక్బర్ వినపడితే 50 మందిని ఊచకోత కోసినటువంటి నిజాలని గుర్తించలేకపోతున్నారనే విషయాన్ని తెలుసుకోండి. మతం మత్తుమందు అని చెప్పినటువంటి మార్క్స్ తన మతాన్ని సృష్టించాడు. తన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాడు. చైనాలో ఇటీవల వచ్చినటువంటి మావో మార్క్స్ విగ్రహాల యొక్క ప్రతిమల యొక్క గుర్తింపుని గుర్తించండి. ఇక్కడ దుర్గాదేవిని ప్రశ్నించడం కాదు. నిజాల్ని విస్మరించడం, నిజాల్ని విస్మరించి ఆవేశపు ఆరోపణలు చేయడం మేధావితనం అనిపించుకోదు. ఈ దేశంలో పుట్టి, ఈ దేశపు తిండి తింటూ, ఈ దేశపు గాలి పీలుస్తూ, ఈ దేశం ముక్కలు కావాలని కోరుకుంటూ బతికే కన్నా శవాలుగా చావడం మంచిది. ఈరోజు జేఎన్యూలో కుర్ర కుంకలు రోహిత్ వేముల ఒక ఆదర్శంగా పేర్కొనడం ఎందుకు? ఆత్మహత్య చేసుకున్నందుక?
జీవించి ఉన్నవాడు, జీవించడానికి భయపడేవాడు, పిరికివాడు నీకు ఆదర్శమా? ఎస్సీ కాకుండా బీసీ అయ్యి ఎస్సీగా చలామణైన వాడు నీకు ఆదర్శమా? ప్రశ్నించుకోండి. అబద్ధాలను నిజాలుగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నము సత్యమేవ జయతే కాబోదు. సత్యమేవ జయతే అనే విషయము నవ్వులాటగా తీసి పడేయడం కాదు, సత్యం బయటికి వస్తుంది. చెప్తున్నటువంటి అబద్ధాల పుట్టల నుంచి బయటికి వస్తుంది. ఇక్కడ నిబిడీకృతమైనటువంటి ఒక నిజం, ఈ దేశంలో ప్రజలందరినీ కలిపి ఉంచేటటువంటి ఒక ఏకాత్మ వాదన, అది బయటికి వస్తుంది. పేదరికాన్ని ఒక పావుగా వాడుకొని 30 ఏళ్ల పాటు బెంగాల్ ప్రజానికాన్ని పేదరికంలోకి నెట్టినటువంటి కమ్యూనిస్టు పార్టీలు, పెంచి పోషిస్తున్నటువంటి విద్యార్థులు డ్రగ్స్ పేరుతో, తాగుడు పేరుతో బానిసలుగా మార్చి డబ్బుల్ని ఎరవేసి విద్యార్థులని అశ్లీలమైనటువంటి పద్ధతులకి అలవాటు చేసి దుర్మార్గులుగా తీర్చిదిద్ది ఈ సమాజ వ్యవస్థకు వ్యతిరేకంగా తయారు చేసి ఏం సాధిద్దామనుకున్నారు? ఈ దేశంలో విభజనకు కుట్రలు పన్ని ఈ దేశం యొక్క వ్యవస్థ నిర్వీర్యం చేసి ఈ దేశాన్ని నాశనం చేసి ఏం సాధిద్దామనుకున్నారు? దీనికి వివరణ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఈ వివరణ అడుగుతున్నటువంటి యువతని తప్పుదారి పట్టించేందుకు మీడియాలో ఉన్నటువంటి కుక్కల్ని వాడుకొని మీడియా సహాయంతో ఈరోజే హీరోలుగా మారిపోదామనుకుని భ్రమపడడం నిజంగా హాస్యాస్పదం. ఈ తప్పుదారి పట్టినటువంటి యువకులను రక్షించుకుందాం. వీళ్ళకి సరైనటువంటి ఆలోచనను నేర్పిద్దాం. భారత్ మాతాకి జై అనిపిద్దాం. వందే మాతరం పాడే విధంగా నేర్పిద్దాం. అప్పుడే నిజమైనటువంటి యువశక్తి. ఏ దేశమైతే, ఏ వ్యక్తుల సమూహం అయితే క్రమశిక్షణతో, నిబద్ధతతో తమని తాము నిగ్రహించుకుంటూ తమ జీవితాన్ని గడుపుతారో వాళ్ళకి స్వేచ్ఛ విలువ తెలుస్తుంది. స్వేచ్ఛ విలువ తెలియాలంటే క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితం నేర్చుకోవాలి. ఆ జీవితం స్వేచ్ఛకు అర్థాన్ని నేర్పిస్తుంది. అప్పుడే నిజమైనటువంటి విముక్తి లభిస్తుంది. జీవితం యొక్క అవసరము, జీవితం యొక్క ఆలోచన, జీవితం యొక్క ఉన్నతి క్రమశిక్షణాయుతమైనటువంటి వ్యక్తికి స్వేచ్ఛ లభిస్తే కనపడుతుంది. చిల్లర మర్రగా విశృంఖలత్వంతో, విచ్చలవిడితనంతో స్వేచ్ఛకు అర్థం లేదు. నిజంగా ఇప్పుడు మనకి కావలసింది NDTV లాంటి టీవీల నుండి స్వేచ్ఛ, సుజిత్ లాంటి అమాయకులని చంపుతున్నటువంటి క్రూరపు మృగాల నుంచి స్వేచ్ఛ, దంతెవాడ పల్లెల లోపల చిచ్చు పెట్టి పాఠశాలలు లేకుండా చేస్తున్నటువంటి తుపాకీ సంస్కృతి నుంచి స్వేచ్ఛ, ఎరుపు రంగు మేధావితనంతో దోచుకున్నటువంటి ఔరంగజేబుని గొప్పవాడిగా చిత్రీకరిస్తూ చరిత్ర పుస్తకాల్లో రాసినటువంటి అబద్ధపు రాతల నుంచి స్వేచ్ఛ. నేడు కావలసింది దేశ మాత దాస శృంఖలాలని ఛేదించినటువంటి వ్యక్తుల గురించి తెలియనీయకుండా నీ యొక్క అస్తిత్వాన్ని దూరం చేసి నిన్ను నువ్వు అగౌరవపరుచుకుంటూ నీ దేశంలో నువ్వు నీది ఏమీ లేనటువంటి ఒక పరిస్థితిని కల్పించినటువంటి ఒక ఎరుపు రంగు మేధావితనం నుంచి స్వేచ్ఛ. ఈ దేశంలో పేదవాడికి అన్నం ముద్ద అందకుండా, పేదవాడిని రాజకీయపు
కుక్క బిస్కెట్ల కోసం వెంపర్లాడేటటువంటి వ్యక్తులుగా తయారు చేసినటువంటి వామపక్ష మేధావుల నుంచి స్వేచ్ఛ కావాలి. ఒక కుటుంబ పాలన నుంచి స్వేచ్ఛ కావాలి. ఎరుపు రంగు అంటే రక్తపు మరకలే అని ఆలోచించేటటువంటి వ్యక్తుల మనస్తత్వాల నుంచి స్వేచ్ఛ, శాంతి కపోతాలను ఎగిరేసేటటువంటి సర్వమానవ సౌభ్రాతత్వాన్ని కోరుకునేటటువంటి, విశ్వ అంతా ఒక గ్రామం అని ఆలోచించేటటువంటి నిజమైనటువంటి వ్యక్తులను నిర్మించేటటువంటి భావన కోసం ఎగిరే పక్షుల స్వేచ్ఛ, ఇది నేటి అవసరం. దీనికి ప్రయత్నం చేద్దాం. నిజమైన స్వేచ్ఛ కోసం, నిజమైన ఆజాదీ కోసం, నిజమైన స్వతంత్రం కోసం. ఈ ఆలోచన కోసం తెగింపు కావాలి, నిర్మాణాత్మక ఆలోచన కావాలి. నకారాత్మక ఆలోచనకి, నెగిటివ్ దృక్పథానికి స్వస్తి చెప్పి పాజిటివ్ దృక్పథంతో, సకారాత్మక ఆలోచనతో ముందుకు చూసేటటువంటి ఒక కెరటంలా ఎగిరి పడదాము. యువరక్తం అంటే పద్ధతి లేని వ్యక్తిత్వాల సమూహం కాదు. యువరక్తం అంటే పద్ధతి ఉన్న ఆలోచనాత్మక వైఖరి అని నిజం చేద్దాం.